కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వ వ్యవస్థలను క్రమంగా ప్రైవేట్ పరం చేస్తోంది. నిధుల సమీకరణే లక్ష్యంగా 12 ప్రభుత్వ రంగాలను 5 ఏళ్ల పాటు ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమైంది. కేంద్రం చర్యలపై ఆర్థిక రంగ నిపుణులు, విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రభుత్వ రంగ ఆస్తులు ప్రైవేట్ రంగ ఆస్తుల చేతుల్లోకి వెళ్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ తీరు, ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవస్థల పాలిట శాపంలా మారింది. నిధుల సమీకరణే లక్ష్యంగా ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దేశ ఆర్థికానికి కీలకమైన 12 ప్రభుత్వ రంగాలను 5 ఏళ్ల పాటు ప్రైవేటు పరం చేయడానికి పూనుకుంది. తద్వారా 16.72 లక్షల కోట్లను రాబట్టవచ్చని భావిస్తుంది. ఈ మేరకు నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ 2.0 పేరిట నీతి ఆయోగ్ రూపొందించిన కార్యాచరణను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు, అంటే వచ్చే ఈ 5 ఏళ్ల పాటు 12 కీలక ప్రభుత్వ రంగాలకు సంబంధించిన ఆస్తులు, సేవలు, వ్యవస్థలను ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం నిర్ణయించింది. తద్వారా 16.72 లక్షల కోట్లను సమకూర్చుకోవచ్చని అంచనాకు వచ్చింది. ప్రైవేటు పరం చేసే ఆస్తులు, వ్యవస్థల జాబితాలో జాతీయ రహదారులు, విద్యుత్తు, పోర్టులు, రైల్వే, బొగ్గు, గనులు, పెట్రోలియం, గ్యాస్, విమానయానం, పట్టణాల్లోని ఇన్ఫ్రా, వేర్హౌజులు, టెలికాం, పర్యాటకం తదితరాలున్నాయి. దేశ ఆర్థిక రంగానికి ఆయువు పట్టుగా పిలిచే 12 ప్రభుత్వ రంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికే కేంద్రం నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ ని తీసుకొచ్చిందని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. మానిటైజేషన్ లో భాగంగా ఆచరించనున్న కొన్ని పద్ధతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్రం పేర్కొన్న డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్, ఆపరేట్, మెయింటెనెన్స్, ట్రాన్స్ఫర్ పద్ధతులను ప్రభుత్వ రంగ వ్యవస్థలను తెగనమ్మడానికి రాచమార్గమని ఆరోపిస్తున్నారు. డిబిఎఫ్ఓటి, ఓఎంటి పద్ధతుల్లో ఒప్పందం జరిగితే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా ఆయా ప్రభుత్వ రంగ ఆస్తులు ప్రైవేట్ రంగ సంస్థల్లోకి వెళ్లే ప్రమాదముందని, అలాంటప్పుడు 5 ఏళ్ల వ్యవధి అనే నిబంధన గాలి కొదిలేసినట్లని హెచ్చరిస్తున్నారు. లీజు పేరిట 5 ఏళ్ల పాటు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు ఇవ్వడాన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని మోదీకి విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు హితవు పలుకుతున్నారు.